వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రతి ఇంట్లోనూ గ్యాస్ కామన్. వంట చేయడానికి ముఖ్యంగా కావాల్సిందే సిలిండర్. ఇదివరకటి రోజుల్లో పట్టణాల్లో మాత్రమే సిలిండర్ వాడేవారు. కానీ ప్రెసెంట్ పల్లె పట్నం తేడా లేకుండా సిలిండర్ వాడుతున్నారు. దీనివల్ల పొగ లేకుండానే వంటని ఈజీగా చేసుకోవచ్చు. కట్టెల పొయ్యి బదులుగా వచ్చిన ఈ సిలిండర్ ని గవర్నమెంట్ కనుసన్నల్లోకి చేరింది. అందుకే రెగ్యులర్ గా గ్యాస్ ధరలు పెరుగుతాయి. దీంతో సామాన్యులకి ఇది భారంగానే మారుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. వంట చేసేటప్పుడు చిన్న మంటపై వండటం మంచి పద్ధతి. దీనివల్ల చాలా వరకు పదార్థాలు చక్కగా ఉడకడమే కాకుండా ఎక్కువసేపు గ్యాస్ వస్తుంది. దీనివల్ల గ్యాస్ వేస్ట్ అవ్వదు, వంట కూడా సరిగ్గా అవుతుంది. దీనికి కాస్త టైం పట్టినా పదార్థాలన్నీ చక్కగా ఉడుకుతాయి, కూరలు కూడా రుచిగా ఉంటాయి. అదేవిధంగా వంటకి ముందుగా పదార్థాలని నానబెట్టాలి. బియ్యం, పప్పులు, చిక్కుళ్ళు వంటివి ముందుగా కడిగి నానబెట్టి ఆ తర్వాత వండండి. దీంతో చక్కగా ఉడకడమే కాకుండా మంట కూడా తక్కువ అవసరమవుతుంది. దీని కారణంగా గ్యాస్ ని పొదుపు చేయవచ్చు. పైగా పప్పులు, బియ్యం కూడా చక్కగా ఉడికిపోతాయి. అన్నం వండే ముందు కూడా నానబెట్టండి. 5 నిమిషాల్లో అయ్యే వంట 2 నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఇక వంట చేసేటప్పుడు గిన్నెలపై మూతలు పెట్టండి. దీంతో వేడి ఎక్కువగా బయటకు వెళ్ళదు, త్వరగా వంట పూర్తవుతుంది, గ్యాస్ వాడకం తగ్గుతుంది. ఎప్పుడైనా సరే వండేటప్పుడు దీనిని ఫాలో అవ్వండి, మీకే తేడా తెలుస్తుంది. పైగా కూరల వంటివి వండినప్పుడు ఇలా చేస్తే వాటిలోని రుచి, వాసన అంత త్వరగా బయటకు వెళ్ళదు. కొంతమంది వంట ముందుగా స్టార్ట్ చేసి పదార్థాలని కట్ చేస్తూ ఒక్కొక్కటిగా వేస్తుంటారు. దీనివల్ల వంటకి ఎక్కువగా టైం పట్టమే కాకుండా గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది, పైగా కంగారు అవుతుంది. అలా కాకుండా ముందుగానే కూరగాయలన్నింటినీ కట్ చేసి పెట్టుకోండి. దీంతో చాలా వరకు ఎలాంటి టెన్షన్ లేకుండా వంట పూర్తవుతుంది, గ్యాస్ కూడా అవుతుంది. ఇలా చేయడం వల్ల వంట తక్కువగా రావడం, పొగ రావడం, బర్నర్ మండకపోవడం, ఒకవైపు మంట రావడం వంటి సమస్యలన్నీ పోతాయి. అందుకే ఎప్పటికప్పుడు బర్నర్ ని క్లీన్ చేయండి, వాటి హోల్స్ ని జాగ్రత్తగా క్లీన్ చేయండి. ఇలా చేస్తే చాలా వరకు సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయి.